ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 3వ వచనము. సామ్స్ చాప్టర్ 146 వర్స్ 3. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. డు నాట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద ప్రిన్సెస్, ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ కెన్ నాట్ సేవ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. ఏమని అంటే, రాజుల వలన రక్షణ కలగదంట, నరుల వలన కూడా ఏం కలగదట? రక్షణ కలగదట. అందుకు ఏం చేయాలి? మనం వారిని నమ్ముకోకూడదు. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఎవరిని బట్టి ఈరోజు ధైర్యంగా ఉన్నావు? ఎవరిని చూసుకొని ఈరోజు నువ్వు జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నావు? మా బాబాయ్ ఉన్నాడండి, మా తల్లిదండ్రులు ఉన్నాడండి, మా యొక్క బావ ఉన్నాడండి, బామ్మర్ది ఉన్నాడండి, నాకు సహాయము చేయడానికి అనేక మంది ఉన్నారు, నాకు ఏ ఆపద రాదు, ఏ ప్రమాదం రాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ సమయం వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, నీ జీవితంలో కష్టాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా నీ ప్రక్కన నిలవరు, సహాయము కూడా చేయలేరు, చేసే స్థితిలో కూడా వారు ఉండరు. వాళ్ళు ఏమంటారంటే, అడిగితే టైం లేదండి, డబ్బు ఇమ్మంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదండి. ఇంకా నువ్వు ఏది అడిగినా ఏది చేసినా ఇన్ దట్ సిచ్యువేషన్, అటువంటి పర్టిక్యులర్ పరిస్థితుల్లో నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు, రారు అని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. వాక్యము సత్యము. హల్లెలూయా. వాక్యము జీవము కలిగిన వాక్యము. వాక్యంలో చెప్పబడిందంటే అది జరిగింది, జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి రాజులను నమ్ముకున్నావేమో, అనగా అధికారులను నమ్ముకున్నావేమో. వారికి అధికారం ఉందండి, వారు ఏదైనా చేయగలరు, వారి వలన ఏదైనా సాధ్యం. నువ్వు అటు ఇటు చూడకు, వాళ్ళ వైపు చూడు. నీ సొంత ప్రయత్నాలు మానేసాయి, ఈ ప్రార్థనలు మానేసాయి. ప్రార్థనల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆయన నమ్ముకో. ఆయనకు కావాల్సింది ఏదో డబ్బో ఏదో కావాలంట, లంచం కావాలంట, ఇచ్చేసాయి, నీ పని అయిపోద్ది, నువ్వు చేయాలనుకున్నది చేసేస్తావు అని కొంతమంది నిన్ను ప్రేరేపిస్తున్నారేమో. సోదరి సోదరుడా, వాళ్ళ వలన నీకే పని అవ్వదు. వాళ్ళు ఒట్టి ఊపిరి వంటి వారు. వారు నిన్ను రక్షించలేరు, వారు నిన్ను కాపాడలేరు. నరుల చేతనైనను కూడా ఏం జరగదట? రక్షణ కలగదు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మరే దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. టైటానిక్ షిప్ ఏమైపోయిందండి? మునిగిపోయింది. 1912 సంవత్సరం, దాదాపు ఆ సంవత్సరంలో టైటానిక్ షిప్లో ట్రావెల్ చేశారు. ఎంతో సెక్యూరిటీతోనే, ఎప్పుడు కూడా మునిగిపోదు అని కూడా ఆ షిప్ను తయారు చేసినటువంటి ఓనర్ కూడా చెప్పాడట. ఇది ఎప్పుడు కూడా మునిగిపోదు, దిస్ ఈజ్ స్ట్రాంగ్. రక్షణ దొరుకుతుంది అనుకున్నారు అందరూ. దాంట్లో ఎక్కాలంటే మినిమం ఒక రిచ్ పర్సన్ అయి ఉండాల. అంత డబ్బులు పెట్టి అందరూ కూడా ఆ షిప్ ఎక్కేశారు. వెళ్ళింది సడన్గా ఒక ఐస్ బర్గ్ని, అనగా మంచు కొండని ఢీ కొట్టి యాక్సిడెంటల్గా మధ్యకి రెండుగా విరిగిపోయి మునిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో రక్షణ ఎవరు రక్షించారు? కొంతమంది రక్షించబడ్డారు లైఫ్ బోట్స్తోని. మిగతా వారు ఎందుకు చనిపోయారు? మనుషులు లేరా అక్కడ? సహాయం చేసే వాళ్ళు లేరా? వాళ్ళకే రక్షణ లేదు. ఆ షిప్ని తయారు చేసిన ఓనర్కే రక్షణ లేదు. మరి ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడుతారు? ఒకసారి ఆలోచన చేయి. సమయం ఎప్పుడైతే నీ కష్ట సమయం వచ్చిందో అప్పుడు కానీ మనకి తెలియదు వీళ్ళ వలన ఏ ఉపయోగం లేదు, అనవసరంగా వీళ్ళని ఇన్ని రోజులు ఏం చేశాము? నమ్ముకున్నాం. అనవసరంగా వీళ్ళని ఇన్ని రోజులు వీళ్ళ పైన విశ్వాసం ఉంచాం.
దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళెవ్వరి వలన రక్షణ దొరకదు. వాళ్ళని నమ్ముకోవద్దు. వాళ్ళని నమ్ముకుంటే మీరు మోసపోతారు. వాళ్ళు నమ్ముకుంటే మీకు సిగ్గు వస్తుంది. వాళ్ళు నమ్ముకుంటే అవమానపడతావు. కానీ సజీవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు, ఎప్పుడు కూడా ఓడిపోవు, ఎప్పుడు కూడా అవమానం అందవు. ఆయన నమ్ముకుంటే నీకు ఏం దొరుకుతుంది ప్రాముఖ్యంగా అంటే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు. దేవుణ్ణి నమ్ముకో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించు. నీ నమ్మకము దేవుని పైన ఉంటే నువ్వు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటావట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక మనుషులను, ఈ లోక సంపదలను, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను నమ్ముకొని ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నట్లయితే నీ యొక్క పరిస్థితి దుర్భరంగా మారిపోద్ది. గనుక దేవుని నమ్ముకో, ప్రభువుని నమ్ముకో, ఆయన పైన ఆధారపడి జీవించు. ప్రతి విషయంలో ఆయన నీకు తప్పక సహాయము దయచేస్తాడు. మీ కొరకు ప్రార్థిస్తాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా స్తోత్రాలు, సజీవుడా వందనాలు, కృపాసత్య సంపూర్ణుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాం నాయన. వారిని రక్షించగలిగేది, వారిని కాపాడగలిగేది, వారి జీవితాల్లో వెలుగును నింపగలిగేది అయా కేవలం మీరు మాత్రమేనని, మిమ్మల్ని మాత్రమే నమ్ముకోవాలి అని, రాజులను నమ్ముకోవడం వలన, బంధువులను, స్నేహితులను నమ్ముకోవడం వలన అయా ఏ రక్షణ ఉండదు, కలగదు అని, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కూడా నీవేనని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను కొట్టివేసి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న రోగములన్నిటినీ తండ్రి దూరపరచండి. అదేవిధంగా అప్పుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి బిడ్డలను దీవించండి నాయన. అదేవిధంగా నాయన భార్యాభర్తల మధ్య గొడవలతో ఎంతో మంది తండ్రి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి కుటుంబాలను దర్శించండి. నెమ్మదిని, ప్రేమను, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజు నా పనులు చేసుకుంటున్న వారిని దీవించండి. ప్రయత్నాలను ఆశీర్వదించండి. ప్రయాణాల్లో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ యొక్క కృప ద్వారా రక్షించుకొనమని, ఏ ప్రమాదం వారి దగ్గరికి రాకుండా కాపాడమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.